డయాబెటిక్ ఇప్పుడు సమస్య కాదు. బీ బెటర్ ఆయుర్వేదిక్ మెడిసిన్ 499 రూపాయలకే. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. రాత్రిపూట చాలామంది చపాతీ తీసుకుంటారు. చపాతీ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని, చపాతీ తీసుకుంటే బరువు తగ్గుతారని, చపాతీ తింటే షుగర్ నియంత్రణ బాగుంటుందని చెప్పి చాలామంది చపాతీ తింటారు. ఉత్తర భారతంలో చపాతీ తినటం అనేది వాళ్ళ సహజ సిద్ధమైన అలవాటు. ఈ మధ్యకాలంలో దక్షిణ భారతంలో కూడా చపాతీ అలవాటు పెరిగింది. నూనె లేకుండా నుప్పుల మీద కాల్చుకునే రోటీ, పుల్కా అవి తినటం ఇంకా ఆరోగ్యకరం. చపాతీలో గోధుమ పిండి మాత్రం ఉంటుంది. ఈ మధ్యకాలంలో గోధుమ పిండితో పాటు చిరుధాన్యాలు రాగి, జొన్న, సజ్జ, కొర్రలు ఈ చిరుధాన్యాలన్నీ కలిపి గోధుమ పిండితో కలిపిన మిశ్రమము రెడీమేడ్గా మార్కెట్లో మల్టీగ్రెయిన్ పిండి మిశ్రమం దొరుకుతుంది. లేదా మనం చిరుధాన్యాలు గోధుమలన్నీ తీసుకువెళ్ళి మనమే పిండి తయారు చేసుకోవచ్చు. పిండి మరకు వెళ్ళి లేదా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. ఇంట్లో మనకి గ్రైండర్ ఉంటే, మిక్సీ ఉంటే దాంట్లో మనమే తయారు చేసుకోవచ్చు. ఈ చపాతీలో ఈ చిరుధాన్యాలు కలపటం వల్ల పీచు పదార్థం అధికంగా ఉంటుంది. పీచు పదార్థం ఎప్పుడైతే అధికంగా ఉందో జీర్ణశక్తి బాగా జరుగుతుంది. జీవ రసాయన ప్రక్రియలు బాగా జరుగుతాయి. మలబద్ధకం అనేది ఉండదు. మలబద్ధకం లేదు అంటే మనకు మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్స్ రావు. మలబద్ధకం లేదు అంటే ఇక పెద్దపేగు క్యాన్సర్ రాదు, మలాశయం క్యాన్సర్ కూడా రాదు. ఈ విధంగా ఆ పీచు పదార్థం ఉపయోగపడుతుంది. మరొక రకంగా కూడా పీచు పదార్థం ఉపయోగపడుతుంది. తెల్లటి అన్నం తినేస్తే తినగానే ఒక అరగంటలో మళ్ళీ ఆకలి అవుతుంటుంది. ఎందుకంటే జీర్ణాశయం నుంచి అది త్వరితగతిన చిన్నపేగులోకి వెళ్ళిపోయి త్వరగా అది జీర్ణాశయం నుంచి చిన్నపేగులోంచి రక్తంలోకి వెళ్ళిపోయి త్వరగా అరిగిపోవటం వల్ల మళ్ళీ ఆకలి అవుతుంటుంది. తిన్న గంటకే మళ్ళీ ఆకలి అవుతుంది. మనం తెల్లటి మల్లెపూల బియ్యం ఉన్నప్పుడు అవి తింటే. గోధుమ రొట్టి దీంట్లో ఉండే పీచు పదార్థము, చిరుధాన్యాల్లో ఉండే పీచు పదార్థం వల్ల తిన్న తర్వాత వెంటనే ఆకలి అవ్వదు. అలాగే రాత్రి తిని పడుకుంటే పొద్దున్న దాకా నిద్ర మెలకు రాదు. అదే తెల్లటి అన్నం తింటే అర్ధరాత్రి కూడా ఆకలి అవుతూ ఉంటుంది. పైగా రాగిలో కాల్షియం ఉంటుంది. చాలా ఎక్కువ మోతాదులో కాల్షియం ఉంటుంది. ఈ కాల్షియం ఎముక పటుత్వానికి, పిల్లల్లో ఎత్తు ఎదగటానికి, తర్వాత 45 సంవత్సరాలు దాటి పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఎముక దళసరి అయిపోతుంది, పిలుసు అవుతుంది. దెబ్బ తగలకుండానే ఎముకలు ఇరిగిపోతుంటాయి. ముఖ్యంగా తుంటి ఎముక ఇరిగిపోతుంది. మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మెడ నొప్పి ఇవన్నీ కూడా ఎముకలో కాల్షియం శాతం తగ్గటం వల్ల నొప్పులు వస్తాయి. ఎప్పుడైతే రాగి తీసుకున్నామో రాగిలో ఉండే కాల్షియం వల్ల ఎముక పటుత్వం వస్తుంది. అప్పుడు నొప్పులు రాకుండా, లేకపోతే నొప్పులు ఉన్నా కూడా రాగి అధికంగా వాడితే ఆ నొప్పులు తగ్గిపోతాయి. ఈ గోధుమలు రొట్టె కాకుండా కొన్ని సందర్భాల్లో గోధుమ రవ్వ, పెద్ద కణుపులు ఉంటాయి, పెద్ద అణువులు ఉంటాయి. దాన్ని బన్సీ రవ్వ అంటారు. ఇది ఖరీదు ఎక్కువ. మామూలు రవ్వ కంటే 4 రెట్లు ఖరీదు ఉంటుంది ఈ గోధుమ రవ్వ. దీంట్లో పీచు పదార్థం ఉంటుంది, పెద్ద ముక్కలు ఉంటాయి ఈ గోధుమ రవ్వ. ఈ గోధుమ రవ్వ ఉప్మాను కూడా ఉపయోగించవచ్చు. రోజు రొట్టెలు తినకుండా ఈ గోధుమ రవ్వ ఉప్మాలో కొన్ని కూరగాయలు కూడా వేసుకుంటే మంచిది. మనం టమాటా బాత్ అని టమాటా వేస్తారు. ఈ గోధుమ రవ్వ ఉప్మాలో టమాటా, క్యారెట్, అలాగే చిక్కుడు గింజలు, పచ్చి బఠానీలు, వేరుశనగ పప్పులు ఇవన్నీ కలిపి వేస్తే గోధుమతో పాటు ఈ కూరగాయల్లో
మాంసకృతులు, విటమిన్లు చాలా అధిక శాతం ఉంటాయి. ఎప్పుడైతే చిరుధాన్యాలు మనం వాడుతున్నామో గోధుమ పిండితో కలిపి, చిరుధాన్యాల్లో పోషక విలువలు అధికంగా ఉన్నాయి, విటమిన్లు ఉన్నాయి, ఖనిజ లవణాలు మెగ్నీషియం, మ్యాంగనీస్, జింకు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. తద్వారా శరీర అవయవాలన్నీ కూడా వాటి పనితీరుకి బాగా పనికొస్తాయి. ఈ రొట్టెలు, చపాతీలు కానీ లేదా పుల్కాలు కానీ రెండింటితో పరిమితం చేయాలి, ఎక్కువ తినకూడదు. అయితే కూర ఎక్కువ తినాలి. షుగర్ లేని వాళ్ళు బంగాళదుంప, పొటాటో వాడచ్చు. పొటాటోతో పాటు క్యాబేజీ, బంగాళదుంప, ఉర్లగడ్డ, దాంతోపాటు క్యాబేజీ, క్యాలీఫ్లవరు, పచ్చి బఠానీలు, ఆకుకూర, పప్పుకూర ఇవన్నీ వాడచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు, బరువు తగ్గాలనుకున్న వాళ్ళు చపాతీతో పాటు దుంపకూరలు వాడద్దు. ఆకుకూరలు సమృద్ధిగా వాడితే రక్తహీనత లేకుండా కూడా కాపాడుతుంది. చిక్కుడు గింజలు, పచ్చి బఠానీల్లో మాంసకృత్తులు చాలా అధికంగా ఉంటాయి. ఈ మాంసకృత్తులు శరీరంలో హార్మోన్ల ఉత్పత్తికి కావలసిన ఇంధనం. థైరాయిడ్ గ్రంథి, అడ్రినల్ గ్రంథి, పిట్యూటరీ గ్రంథి, ఈ గ్రంథుల నుంచి హార్మోన్లు విడుదల కావాలంటే దానికి ముడిసరికే మాంసకృత్తులు. మాంసకృత్తుల నుంచి అమైనో ఆమ్లాలు ఉంటాయి, అమైనో ఆమ్లాల ద్వారా ఈ ఉత్పత్తి జరుగుతుంది. ఈ మాంసకృత్తులు అధికంగా తీసుకోవటం అనేది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోకి సూక్ష్మక్రిములైన బ్యాక్టీరియా, వైరస్సు, ఫంగస్ ప్రవేశించకుండా రోగ నిరోధక శక్తిని పెంచే గుణం ఉంటుంది. కనుక ఈ చపాతీలు పరిమితంగా తింటూ ఎక్కువ కూర అయిపోయిన తర్వాత చపాతీతో పాటు పెరుగు కూడా తినటం చాలా శ్రేష్టం. పెరుగులో లాక్టోబాసిల్లస్ అని జీర్ణకోశంలో ఫ్రెండ్లీ బ్యాక్టీరియా, మనకు ఉపయోగపడే బ్యాక్టీరియా జీర్ణకోశంలో ప్రవేశించి మనకు హాని కలిగించే బ్యాక్టీరియా లేకుండా చేయటం, మనకు ఉపయోగపడే బ్యాక్టీరియా కొన్ని విటమిన్లను శరీరానికి ఉత్పత్తి చేయటం, అటువంటి మంచి గుణాలు ఉన్నాయి పెరుగుకి. పెరుగు తింటే అసిడిటీ కూడా ఉండదు. పుల్లటి తేపులు, గ్యాస్ ట్రబులు ఇటువంటివి కూడా రాకుండా కాపాడుకోవచ్చు. జీర్ణాశయంలో పుండు, లేకపోతే చిన్నపేగు మొదటి భాగంలో డ్యూడెనల్ అల్సరు ఇటువంటి అన్నీ ఉండవు. రాత్రి పెరుగు వేసుకుని తిని పడుకుంటే, చపాతీ కూరతో తిన్న తర్వాత పెరుగు తింటే రాత్రిపూట గ్యాస్ ట్రబుల్ కానీ, ఛాతీలో మంట కానీ, పుల్లటి తేపులు కానీ రాకుండా ఉంటాయి. కనుక ప్రతి ఒక్కరూ అన్నమే తినకుండా ఈ చపాతీలు లేకపోతే గోధుమ ఉప్మా, బన్సీరావుతో చేసిన ఉప్మా, గోధుమ పిండితో చిరుధాన్యాల పిండి మిశ్రమం, మల్టీగ్రెయిన్ పిండితో రొట్టెలు, పుల్కాలు చేసుకుని వాడటం మంచిది. పూరీ కూడా గోధుమ పిండితోనే చేస్తారు, కానీ నూనెలో చేస్తారు. పూరీ అనేది చాలా నూనెని పీలుస్తుంది కనుక ఆరోగ్యానికి మంచిది కాదు. దీన్ని కూడా నురుపుల మీద కాల్చుకుని పుల్కా, రొట్టె, నూనె లేకుండా అది గోధుమ ఈ చిరుధాన్యాల మిశ్రమంతో రొట్టెలు తినటం ఆరోగ్యకరం. ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేయటం ద్వారా ఆరోగ్యవంతులుగా ఉండటమే కాకుండా స్థూలకాయము, భారీకాయము రావు. అలాగే టైప్ 2 డయాబెటీస్ అని స్థూలకాయం ఉన్న వాళ్ళకి 40 సంవత్సరాల తర్వాత వచ్చే అవకాశం ఉంది. ఆ షుగర్ను కూడా దూరంగా పెట్టే అవకాశం ఉంటుంది కనుక చపాతీ చాలా మంచిది. మధ్యాహ్నం పూట బ్రౌన్ రైస్ తినండి, రాత్రిపూట చపాతీ తినండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. హాస్పిటల్కు దూరంగా, డాక్టర్లకు దూరంగా సుఖమైన ఆరోగ్యవంతమైన జీవనం గడపడానికి ఈ యొక్క
గోధుమ రొట్టెలు మనకెంతో ఉపయోగపడతాయి.